మిత్రులారా, నమస్తే. నేను మీ చిత్తలూరి. సరే, చాలా రోజులైంది కదా, మరి వాళ్ళ సరదాగా ఒక చిన్న పోయం చదివి మీకు వినిపిస్తాను. మరి పోయిటరీని కూడా కాస్త ఆస్వాదిద్దాం, ఏమంటారు? సరే, ఇవాళ నేను మీకోసం వినిపించే పోయం ఆ కవితా శీర్షిక నేను మబ్బుల గురించే మాట్లాడుతున్నాను. నేను మబ్బుల గురించే మాట్లాడుతున్నాను. ముసిరినట్టే ముసిరి, ఏ లక్ష్యము లేక తేలిపోయే వట్టి తెల్ల మబ్బుల గురించి కాదు. ముసిరినట్టే ముసిరి, ఏ లక్ష్యము లేక తేలిపోయే వట్టి తెల్ల మబ్బుల గురించి కాదు. నిండా నీటితో నిండు చూలాల్లా భారంగా కదులుతూ వానచుక్కలై కురిసి నేల కోసం ఇంత పచ్చదనాన్ని కనిపెట్టే మబ్బుల గురించే మాట్లాడుతున్నాను. నిండా నీటితో నిండు చూలాల్లా భారంగా కదులుతూ వానచుక్కలై కురిసి నేల కోసం ఇంత పచ్చదనాన్ని కనిపెట్టే మబ్బుల గురించే మాట్లాడుతున్నాను. ఆకాశము లాంటి నేల నిండా పని పాట లేక ఆవారాగా తిరుగుతూ భూమికి భారమైపోయే ఒట్టి ఎండమబ్బుల గురించి కాదు. ఆకాశం లాంటి నేల నిండా పని పాట లేక ఆవారాగా తిరుగుతూ భూమికి భారమైపోయే ఒట్టి ఎండమబ్బుల గురించి కాదు. ఎండ కాస్తున్న ఎన్నో జీవితాలకు నీడగొడుగు పట్టే దట్టమైన మబ్బుల గురించే మాట్లాడుతున్నాను. ఎండ కాస్తున్న ఎన్నో జీవితాలకు నీడగొడుగు పట్టే దట్టమైన మబ్బుల గురించే మాట్లాడుతున్నాను. నేను మబ్బుల గురించే మాట్లాడుతున్నాను. నల్లగా నిగనిగలాడుతూ చుట్టూ జరీ అంచు పోగుతో వెండిలా మెరుస్తూ రైతు కళ్ళల్లో మిలమిలలాడే వానమబ్బుల గురించే మాట్లాడుతున్నాను. నల్లగా నిగనిగలాడుతూ చుట్టూ జరీ అంచు పోగుతో వెండిలా మెరుస్తూ రైతు కళ్ళల్లో మిలమిలలాడే వానమబ్బుల గురించే మాట్లాడుతున్నాను. రకరకాల రూపాలను మారుస్తూ మనుషుల్లా నానా రకాల వేషాలేసే దొంగ మబ్బుల గురించి కాదు. రకరకాల రూపాలను మారుస్తూ మనుషుల్లా నానా రకాల వేషాలేసే దొంగ మబ్బుల గురించి కాదు. నేల పగుళ్ల గాయాలను తొలకరి లేపనాలై పలకరిస్తూ ఒంటరి జీవితాలపై ఓదార్పును జడివానలా కురిసే మబ్బుల గురించే మాట్లాడుతున్నాను. నేల పగుళ్ల గాయాలను తొలకరి లేపనాలై పలకరిస్తూ ఒంటరి జీవితాలపై ఓదార్పును జడివానలా కురిసే మబ్బుల గురించే మాట్లాడుతున్నాను. చీకట్లను తొలగిస్తూ వెన్నెల నవ్వులు రువ్వే చుక్కలు చందమామలతోని దాగుడు మూతలాడుతూ మనుషుల మధ్య మానవత్వాన్ని వెన్నెల కాచే మబ్బుల గురించే మాట్లాడుతున్నాను. చీకట్లను తొలగిస్తూ వెన్నెల నవ్వులు రువ్వే చుక్కలు చందమామలతోని దాగుడు మూతలాడుతూ మనుషుల మధ్య మానవత్వాన్ని వెన్నెల కాచే మబ్బుల గురించే మాట్లాడుతున్నాను. నేను మబ్బుల గురించే మాట్లాడుతున్నాను. ఇదండి మీ చిత్తలూరి కవిత. మరి మీరు చాలా మేధావులు, మీకు అర్థమై ఉంటుందనుకుంటాను. నేను మబ్బుల గురించే మాట్లాడుతున్నాను అంటూ ఈ కవి మనుషుల్లోని భిన్న పార్శ్వాల గురించి, ఇవాళ మనుషులను ఏ దృష్టికోణములో నుంచి మనం చూడాలి, ఈ సమాజాన్ని ప్రతిబింబించేటువంటి మనుషులు ఎట్లా ఉంటారు, సమాజానికి ఉపయోగపడే మనుషులెవరు, ఉపయోగపడని మనుషులెవరు, ఈ సమాజానికి మార్గనిర్దేశకత్వాన్ని నిర్ణయించేటువంటి మనుషులెవరు, ఈ సమాజాన్ని కన్నబిడ్డల్లా చూసుకుంటూ కాపాడే మేధావులెవరు, వీళ్ళందరినీ కూడా మబ్బులతో పోలిక చేస్తూ కవి చాలా గొప్పగా చెప్పాడు. నిజానికి ఈ పోయిటరీలో టోన్ ఏమిటంటే, నేను మబ్బుల గురించే మాట్లాడుతున్నాను అని చెప్తూ నిజానికి కవి కేవలం మబ్బుల గురించి మాట్లాడటం కాదు, అంటే నేను మబ్బుల గురించే మాట్లాడుతున్నాను అని చెప్పేసి పాఠకుణ్ణి కొంచెం డైవర్ట్ చేసి తన లక్ష్యం ఏదైతే ఉందో, అంటే ఇక్కడ ధ్వని ఏమిటంటే నిజానికి మబ్బుల గురించే కాదు, మనుషుల గురించి కవి మాట్లాడాడు. మబ్బుల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని ప్రతిఫలింపచేస్తూ మనుషుల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఎలివేట్ చేస్తూ నర్మగర్భంగా ఇండైరెక్ట్గా ఏ వండర్ఫుల్ మెసేజ్ హ్యాస్ బీన్ పోర్ట్రేడ్ బై దిస్
పోయిటరీ అండి. అంటే ధ్వని ప్రధానంగా ఉంటుంది పోయిటరీ. కప్పి చెప్పేవాడు కవి అంటారు. కవిత్వం అంటే కూడా చెప్పిన ఒక విషయంతో చెప్పని అనేక విషయాల్ని స్ఫురింపజేసేటువంటి టెక్నిక్ కవిత్వంలో ఉంటుంది. అంటే కవిత్వం అనేది ఒక కళాత్మక రూపం. మామూలు మాటల్లో మన ఊహలకు కూడా అందనటువంటి ఒక అద్భుతమైనటువంటి మానవీయ కోణాన్ని, అనేక రకాల షేడ్స్ను మనకు మన కళ్ళ ముందు నిలిపి మనల్ని ఆలోచింపజేసేటువంటి గొప్ప నిర్మాణాత్మక కవిత్వంగా మనం దీన్ని చెప్పవచ్చు. అందుకే ఈ కవితలో కవి అంత గొప్పగా మబ్బుల గురించే మాట్లాడుతున్నాను అని చెబుతూ ఆయన ఏం చెప్తాడంటే, మానవ లక్షణాల్ని మబ్బులకు ఆపాదింపచేస్తూ చదువుతున్నటువంటి పాఠకుల్ని ఆలోచనలో పడిస్తాడు. అది కవిత్వం అన్నమాట. అంటే ముసిరినట్టే ముసిరి ఏ లక్ష్యము లేక తేలిపోయే ఒట్టి తెల్ల మబ్బుల గురించి కాదు. అంటే మబ్బులు ఆకాశంలో ముసిరినట్టే ముసురుతాయి. మనం వర్షం వస్తుందేమో, ఆ వర్షం మనకు వస్తే మరి రైతులకు పంట పండుతుంది, నేల తడుస్తుంది, పంట పడుతుంది, రైతులు ఆశగా ఎదురు చూస్తారు. అంటే వర్షం కురిసినప్పుడు నల్ల మబ్బుల ద్వారా అది మనకు ఉపయోగం. అలా ముసిరినట్టే ముసిరి కొన్ని మబ్బులు ఏమైపోతాయంటే అవి తేలిపోతాయి, మళ్ళీ తెల్ల మబ్బుల్లాగా మారిపోతాయి. వాటి వల్ల ప్రయోజనం లేదు. అంటే అట్లాంటి ప్రయోజనం లేని మబ్బుల గురించి నేను మాట్లాడటం లేదు. మరి ఎట్లాంటి మబ్బుల గురించి మాట్లాడుతున్నాను అని మళ్ళీ కవి చెబుతాడు ఇక్కడ. నిండా నీటితో నిండు చూలాల్లా భారంగా కదులుతూ వాన చుక్కలై కురిసి నేల కోసం ఇంత పచ్చదనాన్ని కనిపెట్టే మబ్బుల గురించే మాట్లాడుతున్నాను అంటాడు. మరి నిండా నీటితో నిండు చూలాల్లా కదులుతూ భారంగా కదులుతున్నటువంటి ఆ నల్ల మబ్బులు మరి వాన చుక్కలై కురిస్తే నేల తడుస్తుంది. నేల తడవటం వల్ల మరి పంట మొలుస్తుంది, పంట పండుతుంది. అంటే మబ్బులు నల్లగా ముసిరి ఊరికనే తేలిపోతే ఏముంది, అవి వాన చుక్కలై కురిసి నేల తడిస్తే కదా ప్రయోజనం. అట్లాంటి ప్రయోజనం కలిగినటువంటి మబ్బుల గురించే నేను మాట్లాడుతున్నాను అంటాడు కవి ఇక్కడ. అంటే సమాజంలో ఎందరో పుడతారు, గిడతారు, వెళ్తారు, పోతారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు, అలా నిష్క్రమిస్తూ వెళ్ళిపోతారు. వాళ్ళ వల్ల ఈ సమాజానికి ఏం ప్రయోజనం ఉంది? వేమన గారు ఎప్పుడో ఒకసారి తన పొయిట్రీలో అంటాడు, పుట్టలోని చదులు పుట్టదా గిట్టదా అంటాడు. అది ఎక్కడ చెప్తాడంటే, తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చదులు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు. అంటే తల్లిదండ్రుల మీద దయలేనటువంటి పుత్రులు ఎందుకండి? తల్లిదండ్రులు అన్నాక వాళ్ళ మీద దయగలిగినటువంటి పుత్రులు ఉండాలి. తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని ఎంత గొప్పగా చెప్పాడు వేమన ఆ రోజు. పుట్టలోన చదులు పుట్టదా గిట్టదా అన్నాడు. అట్లాంటి వాళ్ళని అంటే నిష్ప్రయోజనం, అంటే ప్రయోజకులు కానటువంటి వాళ్ళ గురించి. అంటే అక్కడ తల్లిదండ్రుల గురించే కాకుండా, తల్లిదండ్రులకు పుట్టినటువంటి పిల్లలు అప్రయోజకులైతే ఆ అప్రయోజకుల గురించే కాకుండా సమాజానికి ఉపయోగపడినటువంటి వ్యక్తులు కూడా పుట్టలోని చెదల్లాంటి వాళ్ళే అనేటువంటి ధ్వని నాకు ఆ వేమన పద్యంలో కనిపించింది. ఇక్కడ కూడా ఈ కవి ఏంటంటే, ఉట్టిగానే ఏర్పడి అది ఎందుకు పనికి రాకుండా మబ్బులు తేలిపోతే దానివల్ల ప్రయోజనం ఎవరికి? మబ్బులు అన్నాక నల్ల మబ్బులు వాన చుక్కల్లా మారి నేలను తడిపితే కదా ప్రయోజనం అని కవి భావన అనమాట. అంటే ఇది మానవ స్వాభావిక లక్షణాన్ని మరి మేఘాలకు ఆపాదించి కవి చాలా గొప్పగా చెప్పాడు. దీన్ని పర్సానిఫికేషన్ అంటారనమాట. అట్లాగే ఒక చోట అంటాడు, ఆకాశం లాంటి నేల నిండా పనీపాట లేక ఆవారాగా తిరుగుతూ భూమికి భారమైపోయే ఒట్టి ఎండమబ్బుల గురించి కాదు అంటాడు. ఆకాశం లాంటి నేల నిండా పనీపాట లేక ఆవారాగా తిరుగుతూ, ఆకాశం లాంటి నేల నిండా అంటాడు. నేలలో మరి ఆవారాగా తిరిగేవాళ్ళు, పనిపాట లేకుండా తిరిగేవాళ్ళు చాలామంది ఉంటారు. భూమికి భారమైపోయే ఒట్టి ఎండమబ్బుల గురించి కాదు, ఎండమబ్బుల వల్ల ప్రయోజనం ఏమీ లేదు అంటే ఇక్కడ ఎండమబ్బుల్లాగా పనిపాట లేక తిరిగేవాళ్ళు, సోమరులు, వీళ్ళందరి వల్ల కూడా సమాజానికి ఏమీ ప్రయోజనం లేదు అని చెప్పేసి మబ్బులకు ఆపాదించి గొప్పగా చెప్పాడు. అలా చెబుతూ అంటాడు, ఎండ కాస్తున్న ఎన్నో జీవితాలకు నీడగొడుగు పట్టే దట్టమైన మబ్బుల గురించే మాట్లాడుతున్నాను అంటాడు. ఎండ కాస్తున్న ఎన్నో జీవితాలకు నీడగొడుగు పట్టే దట్టమైన మబ్బుల గురించే మాట్లాడుతున్నాను అంటాడు. నీడగొడుగు పట్టే దట్టమైన మబ్బుల గురించి. ఎర్రటి ఎండలో మనం నడిచి వెళ్తున్నప్పుడు గబాల్లో ఒక మబ్బు సూర్యుడి చాటుకు వచ్చేస్తుంది. ఆ నీడ మన మీద పడినప్పుడు అబ్బా హాయిగా ఎంత బాగా ఉందిరా బాబు, ఎంత హాయిగా ఉంది అనుకుంటాం ఆ నీడలో నడుస్తున్నప్పుడు మనం. అంటే నీడగొడుగు పట్టే దట్టమైన మబ్బుల గురించే మాట్లాడుతున్నాను.
ఎండ కాస్తున్నటువంటప్పుడు మబ్బులు కూడా మబ్బుల నీడ మనకు గొడుగులా పట్టినప్పుడు ఎంతో హాయిగా అనిపిస్తుంది. అంటే కష్టాల్లో ఉన్నటువంటి మనిషిని ఈ రకంగా ఆదుకున్నటువంటి వ్యక్తుల వల్ల కూడా ప్రయోజనం, అట్లాంటి వ్యక్తుల గురించే నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి కవి చాలా గొప్పగా దీంట్లో మనకు చెప్పారనమాట. అంటే ఇంకా అద్భుతమైనటువంటి వర్ణనాత్మకమైనటువంటి కవిత్వం కూడా మనకు ఇక్కడ కనబడుతుంది. చూడండి, ఒక దాంట్లో ఏం చెప్తాడంటే, నల్లగా నిగనిగలాడుతూ చుట్టూ జరీ అంచుపోగుతూ వెండిలా మెరుస్తూ రైతు కళ్ళల్లో మిలమిలలాడే వానమబ్బుల గురించే మాట్లాడుతున్నాను అంటాడు. ఇక్కడ రైతు దగ్గరికి వచ్చాడండి కవి. నల్లగా నిగనిగలాడుతూ చుట్టూ జరీ అంచుపోగుతూ వెండిలా మెరుస్తూ రైతు కళ్ళల్లో మిలమిలలాడే అంటాడు. నల్లగా నిగనిగలాడుతూ ఉన్నటువంటి నల్ల మబ్బులకి చుట్టూ జరీ అంచుపోగుతూ అంటే మనకు సూర్యుడి కిరణాలు వాటిపైన సోకినప్పుడు మబ్బుల చుట్టూ మనకు వెండి జరీ అంచులా ఒక చిన్న పోగులాగా మెరుస్తూ కనబడుతుంది. అట్లాంటి మేఘం రైతు కళ్ళల్లో మిలమిలలాడే అట్లాంటి వాన మబ్బుల గురించే నేను మాట్లాడుతున్నాను అంటాడు. అంటే ఈ కాసేపట్లో వాన కురవబోతుంది, అంటే ఈ మబ్బుల వల్ల మన ప్రయోజనం ఉంది. వాన కురిస్తే నేల తడుస్తుంది, నేల తడిస్తే రైతు మది పులకిస్తుంది. ఎందుకంటే రైతు ఆశలు ఫలించేటువంటి గొప్ప సన్నివేశం వర్షం కదా మరి, అందుకే అట్లా అంటాడు. అట్లాగే మనుషుల్లో ఉన్నటువంటి మరో స్వభావాన్ని గొప్పగా చెప్పాడు ఈ స్టాంజాలో కవి. రకరకాల రూపాలను మారుస్తూ మనుషుల్లా నానా రకాల వేషాలేసే దొంగ మబ్బుల గురించి కాదు అంటాడు. రకరకాల రూపాలను మారుస్తూ, మన మబ్బులు కూడా అనేక రూపాల్లో మనకు దర్శనమిస్తూ ఉంటాయి. అంటే అవి రూపాలు మారుస్తూ ఉంటాయి. అంటే నిజానికి ఇక్కడ మబ్బులు రూపాలు మార్చడం అనే దాన్ని మనుషులు కూడా అనేక రూపాలు అనేక గుణాలు చూపిస్తూ ప్రదర్శిస్తూ ఉంటారు. అనేక రకాల బుద్ధులు వాళ్ళు నటిస్తూ ఉంటారు మనుషులు అని చెప్పడం. అట్లాంటి దొంగ మబ్బుల గురించి కాదు అన్నప్పుడు, మనుషుల్లా నానా రకాల వేషాలేసే దొంగ మబ్బుల గురించి కాదు అంటాడు. నేను మాట్లాడేది దేని గురించి అంటాడు. నేల పగుళ్ళ గాయాలను తొలకరి లేపనాలై పలకరిస్తూ, నేల పగుళ్ళ గాయాలను, నేల పగిలినప్పుడు ఆ నేల పగిలినటువంటి అంశాలు ఇక్కడ కవికి గాయాల్లా కనిపిస్తున్నాయి అనమాట, నేల పగుళ్ళు. అట్లాంటి గాయాలను తొలకరి లేపనాలై పలకరిస్తూ అంటాడు. మరి పగుళ్ళు పట్టినటువంటి నేల మీద తొలకరి వాన కురిసినప్పుడు ఎంత అద్భుత దృశ్యంగా ఉంటుంది. నేల మొత్తం తడిసిపోతుంది, ఆ పగుళ్ళన్నీ కూడా మెత్తబడిపోయి నేల చదునుగా మారిపోతుంది, సారవంతంగా మారిపోతుంది. అట్లాగా తొలకరి లేపనాలై పలకరిస్తూ, అంటే నేల పగుళ్లను గాయాలు అని చెబుతూ తొలకరిని ఆ గాయాలకు అద్దినటువంటి లేపనంగా చాలా గొప్పగా వర్ణించాడు కవి. అలా పలకరిస్తూ ఒంటరి జీవితాలపై ఓదార్పును జడివానలా కురిసే అంటాడు. ఒంటరి జీవితాలపై ఓదార్పును జడివానలా కురిసే మబ్బుల గురించే మాట్లాడుతున్నాను అంటాడు. ఒంటరి జీవితాలపై ఓదార్పును జడివానలా కురిసే. ఒంటరి జీవితాలు ఎన్నో ఉంటాయి, కష్టాల్లో విషాదంలో బాధల్లో ఉన్నటువంటి మానవులను మరి దగ్గరికి వెళ్ళి ప్రేమతో ఓదార్చి వాళ్ళకు ధైర్యాన్ని చెప్పి భుజం మీద చేసి ధైర్యవచనాలు పలికి ముందుకు నడిపించేటువంటి మనుషులను ఇక్కడ జడివానతో ఆయన కవి పోల్చాడు. అట్లాగే లాస్ట్లో అంటాడు, చీకట్లను తొలగిస్తూ వెన్నెల నవ్వులు రువ్వే చుక్కలు చందమామలతోని దాగుడు మూతలాడుతూ మనుషుల మధ్య మానవత్వాన్ని వెన్నెల కాచే మబ్బుల గురించే మాట్లాడుతున్నాను అంటాడు. మనుషుల మధ్య మానవత్వాన్ని వెన్నెల కాచే, చంద్రుడు మరి వెన్నెల కాస్తాడు, చుక్కలు వెలుగును పంచుతాయి. వెన్నెల కానీ చుక్కలు కానీ తమ వెలుగుల్ని ప్రసరిస్తూ చీకట్లను తొలగిస్తాయి, వెన్నెల నవ్వులు రువ్వుతాయి. అంటే అట్లాగా వెన్నెల నవ్వులు రువ్వేటువంటి మనుషుల మధ్య మానవత్వాన్ని వెన్నెల కాచేటువంటి మనుషులు, ఎంత గొప్పగా చెప్పాడండి. అట్లాంటి మబ్బుల గురించే మాట్లాడుతున్నాను అంటే నిజానికి మనుషుల మధ్య మానవత్వాన్ని వెన్నెలలా కురిపించగలిగేటువంటి మనుషుల గురించి, మానవత్వం కలిగినటువంటి మనుషుల గురించే నేను మాట్లాడుతున్నాను అని ఇక్కడ ధ్వని అన్నమాట. నిజానికి నేను మబ్బుల గురించే మాట్లాడుతున్నాను అని కవి చెబుతాడు. ఇలా నేను నా మబ్బుల గురించే మాట్లాడుతున్నాను అని చెప్పి నిజానికి కవిత్వం నిండా, ఈ కవిత నిండా కవి మరి మనిషి తోటి మానవులకు సహాయం చేసేటువంటి తోటి మానవ సమూహాన్ని, ఆ మానవ జాతి పైన, మానవ సమూహం పైన మానవత్వాన్ని కురిపిస్తూ ఇతరుల బాగోగుల కోసం, మానవ జాతి క్షేమం కోసం పాటుపడేటువంటి మహనీయులని ధ్వన్యాత్మకంగా ఈ కవి ఈ కవిత్వంలో గొప్పగా చెప్పాడు. అందుకే నేను మబ్బుల గురించే మాట్లాడుతున్నాను అని చెబుతూ కవి మనుషుల గురించి మాట్లాడతాడు. అది ఈ కవిత్వాన్ని బతికించినటువంటి అంశం ఈ కవిత్వంలో ఉంది.
ఇదండి మరి కవిత్వాన్ని మించిన గొప్ప మోటివేషన్ ఏముంది మనకి. కాబట్టి ఈ కవిత్వాన్ని మళ్ళీ మళ్ళీ వినండి. దీనిలో ఉన్నటువంటి గాఢత మళ్ళీ మళ్ళీ మీకు తెలుస్తోంది. చదివే కొద్దీ ఇంకా అనేక రకాలైనటువంటి అంశాలు పొరలు పొరలుగా మీ మైండ్లోకి వచ్చేస్తాయి. మరి మనుషుల యొక్క ప్రాథమిక లక్షణం ఏమిటి? మానవత్వం కలిగి ఉండటం, తోటి మానవులను ప్రేమించటం. మరి వారి సమాజంలో ఇది చాలా అవసరం. కాబట్టి కవిత్వం లీడ్స్ టు సెన్సిబిలిటీ అండి. మ్యాన్ కైండ్ ఈజ్ డ్రివెన్ టువర్డ్స్ సెన్సిబిలిటీ దట్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ బై పోయిట్రీ. అందుకే ఇవాళ మీకు మరి నా ఈ కవిత చదివి దాని మీద కాస్త విశ్లేషణ చేసి వినిపించాను. మరి నా కవిత దానిపైన విశ్లేషణ మీకు నచ్చిందనుకుంటాను. మరి కవిత్వాన్ని మించిన గొప్ప మోటివేషన్ మనకేముంది చెప్పండి? అది మనల్ని తప్పకుండా మోటివేట్ చేస్తుంది. అందుకే ఈరోజు ఇలా మీ ముందుకు వచ్చాను. నచ్చిందనుకుంటాను. లవ్ యూ ఆల్. మీ చిత్తలూరి. మర్చిపోవద్దు సుమా. ఐ వాంట్ యువర్ సపోర్ట్. ఐ లవ్ యూ ఆల్.